మనం అనుకున్నాం మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే వీళ్ళేదో గొప్ప మార్పు తీసుకొస్తుందని ప్రజలందరూ ఆశపడ్డారు. ఏం మారినాయి అంటే జెండాలు మారినాయి. ఇంతకుముందు గులాబీ జెండాలు ఉండే, ఇప్పుడు 3 రంగుల జెండాలు వచ్చినాయి. అప్పుడు 3 రంగులు కప్పుకున్న వాళ్ళంతా గులాబీ జెండా దిక్కు ఉరికిర్రు. ఇప్పుడు గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళంతా 3 రంగుల దిక్కు ఉరికొస్తుంది. There is no much difference between Congress and BRS. Both of they are the two sides of one coin. So this I am repeatedly saying this one, and they are proving it also. మన పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్గా చేసిండు, పెద్ద పెద్ద పదవులు చేసిండు, టీఆర్ఎస్లో అన్నీ అనుభవించిండు. టీఆర్ఎస్ గద్దె దిగంగానే కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ అన్నీ అనుభవిందామని వచ్చిండు. ఆ అనుభవించే కాడేనో ఆగమైనట్టున్నాడు, మళ్ళీ ఏదో మొదలుపెట్టినాడు దుకాణం. అట్లా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాడు. సో ఇట్లా వీళ్ళు అటున్నోళ్ళు ఇటు పోవడం, ఇటున్నోళ్ళు అటు రావడం అనేది కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీల మధ్యన ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఇది పాతదే కదా రగన్నా, కొత్తగా ఏదైనా చెప్పని మీరు అడుగుతారేమో. 2-3 రోజుల నుంచి కేటీఆర్ గారు యూనిటీ మాల్ పేరు మీద ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు కంటిన్యూస్గా. భారత ప్రభుత్వం 202 కోట్ల రూపాయలు ఇచ్చి యూనిటీ మాల్ కట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో 202 కోట్లతోటి భారత ప్రభుత్వ సహాయంతో ఒక యూనిటీ మాల్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డబ్బులు ఇచ్చినటువంటి యూనిటీ మాల్ అక్షర రూపం దాల్చి అగ్రిమెంట్ రూపంలోకి వచ్చేసరికి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 26కి వచ్చేసి ఉన్నాం. ఇంకా పనులు మొదలు పెట్టలే, పంచాయతీల కన్నా ఆగిపోయింది యూనిటీ మాల్. 202 కోట్లు భారత ప్రభుత్వం సహాయం చేసి యూనిటీ మాల్ కట్టండి, దాంట్లో ప్రభుత్వం కొంత ఆఫీస్ స్పేస్ తీసుకొని ప్రభుత్వం తన వ్యాపారం, ప్రభుత్వ ఉత్పత్తులు ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం యూనిటీ మాల్కి 202 కోట్లు ఇచ్చి 6 ఎకరాల 3 గుంటల స్థలం ఇచ్చిండ్రు. అందులో 6 ఎకరాల 3 గుంటల స్థలం ఇచ్చిండ్రు. అందులో ఆ ప్లాట్ వంకర టింకర్ ఉంది, 3 గుంటలు పోతే 6 ఎకరాల స్థలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TGIIC నేతృత్వంలో ఒక కన్సార్షియం, ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అయితే 6 ఎకరాలకు గాను యూనిటీ మాల్ లోపల ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఏరియా వస్తుంది అనేటువంటి అంశాన్ని తీసుకుంటే 1,50,000 ఎస్ఎఫ్టీ పర్ ఎకర్ వస్తూ ఉంది. యూనిటీ మాల్ 6 ఎకరాలకి వాళ్ళు కడుతుంది 9,18,000 స్క్వేర్ ఫీట్లు కట్టడానికి అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దాన్ని ఆన్ అండ్ యావరేజ్న క్యాలిక్యులేట్ చేస్తే పర్ ఎకర్కి 1,50,000 స్క్వేర్ ఫీట్లు యూనిటీ మాల్ లోపల 6 ఎకరాలకి పర్ ఎకర్కి 1,50,000 ఎస్ఎఫ్టీ చొప్పున మొత్తం 9,18,000 ఎస్ఎఫ్టీ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగింది. దీని మీద గత 3-4 రోజుల నుంచి కేటీఆర్ గారు మాట్లాడుతూ దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, భారత ప్రభుత్వం సొమ్ములు ఉన్నాయి, దీని మీద విచారణ జరిపించాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా కేటీఆర్ గారు, మీరు చేసినటువంటి ఆరోపణలని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే అవినీతి, అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ కాబట్టి తప్పకుండా భారత ప్రభుత్వం 202 కోట్లు పూచీకత్తు ఇచ్చి, దీంట్లో క్లాజ్ ఉంటుందన్న, 5 సంవత్సరాల తర్వాత ఈ 202 కోట్ల రూపాయల్ని ఆ నిర్మాణ సంస్థ తిరిగి భారత ప్రభుత్వానికి చెల్లించాలి అన్న. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా. ఎకరానికి 1,50,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది ఎక్కడో బిఎన్ రెడ్డి నగర్ కాలనీ పక్కన పాన్ మక్తా అనేటువంటి ప్రాంతంలో ఇచ్చినటువంటి భూమి ఇది. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. తప్పు చేస్తే దోషులు శిక్షించబడాల్సిందే. 100% భారత ప్రభుత్వం భారతదేశంలో పన్ను కట్టినటువంటి ప్రజల సొమ్ము ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని